ఉన్నారు కదా, ఏ తొందరపడతావేంటి? చెప్తున్నారు కదా, తొందరపడతావేంటి? తొందరపడతావా? తొందరపడతావా? చెప్తున్నారు కదా అక్కడ. ఏంటి? ఎస్, రెడీ 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 సార్. జాగ్రత్త బ్రహ్మానందం అంకుల్. కబడ్డీలో హేమంత్ ఆగే. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లైవ్ షో అండ్ బిగ్గెస్ట్ గేమ్ షో మనకి చూపించారు కబడ్డీ మ్యాచ్. వీళ్ళ అవతారాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది, చాలా కష్టపడ్డారు. అండ్ మీరు ఇందాక అన్నట్టు కొంచెం డేంజరస్గా ఆడుతున్నట్టున్నారు సార్. వీళ్ళు ఆడాలని ఆడట్లే, కొట్టాలి, కాలు కొట్టాలి, చేతులు కొట్టాలి, తలకాయలు బాగా కొట్టేయాలని ఆడుతున్నారు వీళ్ళందరూ. అసలు సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం. పాప ఆలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు. ఆలీ గారు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు, మీరేమంటారు? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్ should be like fish and fisherman, but should not be like fish and water. అర్థమైందా? అంటే తెలుగులో రాదు, ఏదో చిన్నప్పుడు పెద్దరెడ్డి సినిమాలో చూసిన డైలాగ్ తిరిగేసి చెప్పాను అంతే. కానీ ఇప్పుడు మా కాట్రవెల్లి గారు మాట్లాడుతున్నారు. ఫిష్ గురించి అడిగాడు కాబట్టి చెప్తాను. వాటర్లో ఉన్న ఫిష్ చెప్పిందంట, బయట మనుషులు ఉన్నారు, ఫిష్లు మనం ఎందుకు వాటర్లో ఉన్నామని అడిగితే అమ్మ చెప్పిందంట, ఫిష్ అమ్మ, బయట ఉన్నోళ్ళందరూ సెల్ఫిష్లు, మనం నీటిలో ఉన్నాం కాబట్టి ఫిష్లు అందంట. అదిరిపోయింది సార్. సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్లో పై చేయి ఎవరిది అనుకుంటున్నారు? డెఫినెట్గా మాది పై చేయి వచ్చి ఉంది, మాదే ఉంది, జనాలకు తెలుసు, వాళ్ళకే తెలుసు. కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది. సో మా టీం మెంబర్స్ని, సో అలాగే ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా 2 పాయింట్లు ఇచ్చారు. సో వాళ్ళకి 10 అన్నారు, మాకు 8 పాయింట్స్ అన్నారు. ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంటుంది, మాకు 12, మీకు 9. మీరు అపోజిషన్ మీదే కాదు, రెఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది, అది అర్థం అవుతుంది. రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి. కానీ అంతకంటే ముందు ఇవాళ రెఫరీ గారు ఇక్కడే ఉన్నారు, మోహన్ బాబు గారు. సార్, వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. యాజ్ ఎ రెఫరీ మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. కానీ న్యాయం, నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు. ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్, విష్ణువర్ధన్ బాబు టీం ఇస్ అ వండర్ఫుల్ టీం. మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు, హారిబుల్ టీం. లెట్ us see now, but I'm correct. ఓకే, మీరు వన్ సైడెడ్గా ఉన్నారు రెఫరీ గారు, తప్పు కదా? వన్ సైడెడ్గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్. పెద్ద కొడుకును సపోర్ట్ చేయను, చిన్నవాడిని న్యాయాన్ని సపోర్ట్ చేస్తాను. సూపర్ సార్. అండ్ రెఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో కొన్ని తెలిసాయి. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ జరుగుతుందండి. రెడీ సార్, రెడీ ప్లీజ్, రెడీ. మళ్ళీ బ్రహ్మానందం బ్యాక్ ఇన్ ది ఫీల్డ్. ఎస్, నో, తనదైన స్టైల్లో బ్రహ్మానందం తిరిగి మళ్ళీ రింగ్ లోకి వచ్చారు. బ్రహ్మానందం సవాల్ చేస్తున్నారు. బ్రహ్మానందం ఎప్పుడు రింగ్ లోకి వచ్చినా ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాము. పాయింట్స్ తీసుకురావడంలో కూడా బ్రహ్మానందం సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు నిజమైన ఫైట్ చూడబోతున్నాము. అలీ బ్రహ్మానందంతో పాటుగా రింగ్ లోకి వచ్చాడు. సో అలీ కవిస్తున్నాడు ఆటగాళ్ళని.
తేజస్విని అలీని ఆహ్వానించింది. లైన్ కానీ దాటాల్సి ఉంది అలీ ఇప్పటికీ. లైన్ దాటలేదు కానీ రైడ్ మాత్రం కొనసాగిస్తున్నాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు, బాక్ లైన్ క్రాస్ చేశాడు, కానీ బోనస్ లైన్ క్రాస్ చేయడానికి మాత్రం అలీ తంటాలు పడుతున్నాడు. సో ఇట్స్ ఏ రిజల్ట్ లెస్ రైడ్ అనుకున్నాం, కానీ ఒక పాయింట్ అలీ ఖాతాలోకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నో, ఇన్ఫాక్ట్ అలీ బాక్ లైన్ క్రాస్ చేయలేదని రెఫరీ ఫీల్ అయ్యాడు. సో 15-18 పాయింట్లతోటి ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. 18 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. బ్రహ్మానందం సెంటర్ లైన్ నుంచి బ్రహ్మానందం అగైన్. అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం. బట్ వావ్, వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్. బట్ లైన్ వాట్ అబౌట్ లైన్ సత్య, వాట్ అబౌట్ లైన్? yes he's still not crossing the balk line, I think. అవుట్. లక్ష్మణ రేట్ అది ఆడలేదు, అందుకే బ్రహ్మానందం అవుట్. మనోజ్ కుమార్ టీమ్ 20, Manoj 26 and Vishnu 22. But one minute. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం బ్రహ్మానందం వల్ల ఇండీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్ మనోజ్ విన్నర్ హేస్. మనోజ్ టీం గెలిచింది. సూపర్. రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి, కానీ అంతకంటే ముందు ఇవాళ రెఫరీ గారు ఇక్కడే ఉన్నారు, మోహన్ బాబు గారు. సార్, వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. యాజ్ ఎ రెఫరీ మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు. ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఇస్ అ వండర్ఫుల్ టీం. మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు, హారిబుల్ టీం. లెట్ us see now. బట్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, మీరు వన్ సైడెడ్గా అన్నారు రెఫరీ గారు, తప్పు కదా? వన్ సైడెడ్గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్. పెద్ద కొడుకును సపోర్ట్ చేయను, చిన్నవాడిని న్యాయాన్ని సపోర్ట్ చేస్తాను. సూపర్ సార్.